అమెరికాలో మొట్టమొదటిగా నివసించిన ఆదివాసులను నేటివ్ అమెరికన్స్ అని పిలుస్తారు. వీరు అమెరికా ఖండంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన సంస్కృతులు, భాషలు, ఆచారాలు కలిగి ఉంటారు. ఇప్పటికీ నేటివ్ అమెరికన్ జనాభా యునైటెడ్ స్టేట్స్ అంతటా విస్తరించి ఉంది. కానీ ఎక్కువగా వారు న్యూ మెక్సికో, అరిజోనా, అలాస్కా, ఒక్లహోమా, సౌత్ డకోటా, నార్త్ డకోటా మరియు మాంటానా రాష్ట్రాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు. వారి కల్చర్ ఇంకా కొనసాగుతోంది. పాతకాలపు ఆచారాలు, ఉత్సవాలు, సంగీతం, నృత్యాలు, హస్తకళలు వంటి అంశాల ద్వారా వారి సంస్కృతి సజీవంగా ఉంది. ఈ సంస్కృతిలో ప్రధానంగా ప్రకృతితో అనుసంధానం ఉన్న జీవన విధానం, ఆచారాలను పరిరక్షించడం, సమాజంలో బలమైన సామాజిక బంధాలను కలిగి ఉండటం వంటి అంశాలున్నాయి. అయితే కాలక్రమేణా ఇతర సంస్కృతుల ప్రభావం వల్ల కొంత మార్పు రావడం సహజం. అలాగే వీరిలోనూ మార్పు వచ్చింది. కానీ ప్రస్తుత కాలంలో వారి ఉనికిని, సంస్కృతిని పరిరక్షించేందుకు ప్రత్యేకమైన చట్టాలు, రిజర్వేషన్లు ఉన్నాయి. అవును, ఇది ఎలాగంటే భారతదేశంలో ఆదివాసీ గిరిజనులు వివిధ రాష్ట్రాల్లో వివిధ గిరిజన జాతులుగా విభజించబడి ఉన్నారు. అలాగే అమెరికాలోను నేటివ్ అమెరికన్లు వేరువేరు గిరిజన సమాజాలుగా, ట్రైబ్స్గా విభజించబడి ఉంటారు. మరియు ప్రతి సమాజం ప్రత్యేకమైన సంస్కృతి, భాష మరియు చరిత్ర కలిగి ఉంటుంది. భారతదేశంలో సంతాల్, గోండ్లు, భీళ్ళు లాంటి గిరిజన జాతులు ఉన్నట్లుగానే అమెరికాలో నావోజీ, చెరోకీ, సియోక్స్ లాంటి గిరిజన సమూహాలు ఉన్నాయి. ఇద్దరి పరిస్థితుల్లోనూ తమ తమ భూములను, సంస్కృతిని పరిరక్షించుకోవడానికి కృషి చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం నేటివ్ అమెరికన్లకు రిజర్వేషన్లను ఏర్పాటు చేసింది. వీటిని ట్రైబల్ ల్యాండ్స్ అని కూడా పిలుస్తారు. రిజర్వేషన్లలో నేటివ్ అమెరికన్ గిరిజనుల సమాజాలకు తాము స్వతంత్రంగా ఉంటూ తమ సంప్రదాయాలు కొనసాగించడానికి కొన్ని ప్రత్యేక హక్కులు కూడా ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం ఈ భూములపై ట్రైబల్ కమ్యూనిటీలకు స్వయం పాలన, సెల్ఫ్ గవర్నెన్స్ హక్కులను మంజూరు చేసింది. అంటే తమ నియమాలు తామే రూపొందించుకోవచ్చు. అయితే వీటిని పరిరక్షించడంలో చాలా సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. పేదరికం, ఆరోగ్య సంబంధ సమస్యలు, నాణ్యమైన విద్యార్హతలు మరియు ఉద్యోగ అవకాశాల కొరత వంటి సమస్యలు రిజర్వేషన్లలో సాధారణంగా ఉంటాయి. నేటివ్ అమెరికన్ల తమ సంస్కృతిని పరిరక్షించేందుకు ప్రభుత్వ చట్టాలు మరియు ఫండులు ఉన్నప్పటికీ వారిపై ఇతర సంస్కృతుల ప్రభావం, ఆధునీకరణ వల్ల కొన్ని సంప్రదాయాలు మెల్లగా తగ్గిపోతున్నాయి. అమెరికా ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు మరియు నిధులు అందజేస్తోంది. కానీ చాలా సమాజాలు ఇంకా పూర్తి రక్షణ లేకుండా చాలా సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. నేటివ్ అమెరికన్స్ కొన్ని ముఖ్యమైన పండుగలను, సాంప్రదాయ ఉత్సవాలను ఏటా నిర్వహిస్తారు. వీటిలో పావ్ వావ్ అనే ఉత్సవం ప్రసిద్ధి చెందింది. నృత్యాలు, ఇతర సంప్రదాయ కళారూపాలు ప్రదర్శింపబడతాయి. అమెరికన్స్ వీటిని ఆసక్తిగా చూస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, మొత్తం మీద మూలవాసులు ఆధునిక అమెరికా సమాజంలో తమ ఐడెంటిటీని నిలుపుకుంటూనే జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. 1924లో వచ్చిన సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం మూలవాసులకే కాక అమెరికాలో పుట్టిన భారతీయ సంతతికి, ఇతర దేశాల సంతతికి, అక్కడే పుట్టే వారికి ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుంది.